హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉర్జిత ఫిట్నెస్ ఛానల్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఒక వెంచర్ లో. అందరికి తెలిసిందే జిమ్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి అవుట్డోర్ జిమ్, ఒకటి ఇండోర్ జిమ్ అని. ఇంతకు ముందు అంతా ఇండోర్ జిమ్ లో ఉండేది, అంటే అపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఉంటే కొంచెం క్లబ్ హౌస్ లాగా సెట్ చేసి ఇండోర్ లో రూపాయల ట్రెడ్మిల్ సైకిల్ అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా అంతా వెంచర్లలో రియల్ ఎస్టేట్ మన దీంట్లో అవుట్డోర్ జిమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఇండోర్ కి అవుట్డోర్ కి ఏం తేడా అంటే, ఇండోర్ లో ఎవరైతే మెయింటెనెన్స్ ఇబ్బంది పడతారో, అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ట్రెడ్మిల్ గానీ ఎలక్ట్రిక్ గానీ ఇవన్నీ మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, అండ్ వాళ్ళు వచ్చే వరకు అవన్నీ పాత పడిపోతాయి. కాబట్టి సో ఇక్కడ అవుట్డోర్ జిమ్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్డోర్ జిమ్ లో ఇక్కడ ఉన్నాము, ఒక వాకింగ్ ట్రాక్ ఉంది, అండ్ ఇలాగ మనకి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఫ్రెష్ ఎయిర్ లో మీ చిల్డ్రన్ ఏరియా ఉంది, ఎక్స్ట్రా వర్కౌట్ ఉంటుంది, అండ్ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో ఇప్పుడు ఈ వెంచర్ లో ఉన్నాము, అందరూ వచ్చి ఇక్కడ వాక్ చేసుకొని జస్ట్ సాయంత్రం పార్క్ లాగా ఫ్రెష్ ఎయిర్ లో వర్కౌట్ చేసుకోవచ్చండి. ఆ మిగతా వర్కౌట్ గురించి ప్రత్యేకంగా చూసుకుందాం రండి. ఇది వచ్చి సైక్లింగ్ అంటే అందరు చూస్తాం కదా, జిమ్ లలో ఉండే బేసిక్ సైకిల్స్ కానీ జిమ్ ఎక్విప్మెంట్ సైకిల్ లో స్పిన్ బైక్ లాంటివి చూస్తాం కదా, సేమ్ ఫీలింగ్ తోటి హెవీ బాల్ బెరింగ్ మెకానిజం తోటి మనకు ఎక్స్ట్రాడనరీ సైకిల్స్ ఉంటాయి. దీంట్లో కూర్చొని మనము సైక్లింగ్ చేసుకోవచ్చు. దీని వల్ల మనకు తెలిసిందే, నేమ్ పెయిన్స్ కానీ, కాఫ్ థైస్ మజిల్ కానీ, జనరల్ ఫిట్నెస్ కేం పనుకుందో ఆ విధంగా పనికొస్తుంది. మనం చూస్తాం జిమ్ లలో ఎప్పుడైతే స్పిన్ బైక్ లాగా చేస్తారో, అలా స్పిన్ బైక్ లాగా చేసుకోవడానికి స్పెషల్ డిజైనింగ్ హ్యాండిల్ ఉంది. దీని వల్ల లో బెల్లి కిక్ ఎక్కువ వస్తుంది, మనకు స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది. అవుట్డోర్ ఎక్విప్మెంట్స్ లో సెకండ్ పార్ట్ అంటే ఇది ఎయిర్ వాకర్ అంటారు దీన్ని. ఇది స్పెషల్ వచ్చేసి లోవర్ హిప్స్ కోసము, థైస్ కోసము, లోవర్ బెల్లి కోసం యూజ్ చేస్తాము. ఆ యూజింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ టైప్ యూజింగ్ ఉంటుంది సార్. బాడీ స్ట్రైట్ గా పెట్టుకొని జస్ట్ లెగ్ ముందుకు వెనుక ప్రెస్ చేస్తుండాలి. మన బాడీ స్ట్రైట్ గా ఉండాలండి, హ్యాండ్స్ కూడా స్ట్రైట్ గా లెగ్ పెట్టుకొని లెగ్స్ మాత్రమే మూవ్ చేస్తుండాలి. ఈ టైప్ మూవింగ్ ఉండాలి. ఈ టైప్ మూవీలో ఎలా ఉంటుంది అంటే జస్ట్ లోవర్ బెల్లి పార్ట్స్ పైన, హిప్ పార్ట్ పైన, థైస్ పార్ట్ పైన ఎక్కువ పడుతుంది ఇంపాక్ట్ అనేది. ఈ టైప్ అవుట్డోర్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. మనం జిమ్ లో చేసే మీద ఎలక్ట్రికల్ ఉండదో సేమ్ ఫీలింగ్ తోటి ఇక్కడ అవుట్డోర్ లో డిజైన్ చేసాము. హెవీ బాల్ బెరింగ్ తోటి హెవీ పైప్ మెకానిజం ఉంటుంది. ఎక్స్ట్రా సింపుల్. దీంట్లో మనకి ఏంటంటే ఓవరాల్ బాడీ మూవ్మెంట్ వస్తుంది. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ కాకుండా, రన్నింగ్ మోడ్ కాకుండా జాగ్ మోడ్ వస్తుంది. దీని వల్ల నీ మీద కానీ ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఓవరాల్ బాడీ మూవ్మెంట్, లైక్ మీకు డబల్ ఫ్యాట్ బర్నర్, క్యాలరీస్ బర్నింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి చిన్న పెద్ద ఏజ్ లిమిట్ లేదండి. ఎవరైతే ఫిట్నెస్ గా ఫీల్ అయితే బాగుంటారో అందరూ ఎవరైనా చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అండ్ జెండర్ ఫీలింగ్ ఏమి ఉండదండి దీంట్లో. అండ్ ఇప్పుడు నేనున్న మిషన్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ అండి. దీంట్లో 2 మెంబర్స్ 2 వే చేసుకోవచ్చు, అండ్ డిజైనెడ్ బై మనకు 2 రకాలు చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ ప్రెస్ ఉంది, మనం కావాలంటే ఆర్డర్ ఇచ్చుకుంటే అట్ ద సేమ్ టైం ప్లేస్ లో మీకు షోల్డర్ ప్రెస్ కూడా చేసుకోవచ్చు. ఈ యాంగిల్ బార్ చేంజ్ అయ్యి మన షోల్డర్ ప్రెస్ కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్, తక్కువ స్పేస్ లో తక్కువ బడ్జెట్ లో 2 వర్కౌట్స్ వస్తాయి. ఇప్పుడు మనము చెస్ట్ ప్రెస్ చూద్దాము. జస్ట్ ఇలా కూర్చొని కొంచెం లెగ్ ఎయిర్ లో పెట్టుకొని జస్ట్ ఇలా పుష్ చేస్తే అయిపోతుంది. సింపుల్ గా మనకి ఎక్కడ హైట్ లెవెల్ కావాలో అక్కడ హ్యాండిల్ షెడ్ చేసుకుంటే అయిపోతుంది. అప్పర్ చెస్ట్, లో చెస్ట్ అంటే లో చెస్ట్, మిడిల్ అంటే మిడిల్, ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ షోల్డర్ ప్రెస్ వస్తే ఇలా ఈ యాంగిల్ బార్ ఇక్కడ వస్తుంది, మనం పుష్ చేస్తే ఆటోమేటిక్ గా ఇలా పైకి లేస్తుంది అనమాట. సో ఇదే తక్కువ ప్లేస్ లో 2 రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్పెషల్ గా సిటప్ బెంచ్ అండి. మనం ఎక్కడ చూస్తాం ఓన్లీ బెల్లి వర్కౌట్ అని టార్గెట్ చేస్తారు అందరూ. బెల్లి వర్కౌట్ వచ్చే వరకు సిటప్ బెంచ్ లో మనకు 2 వేస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇద్దరు చేసుకోవచ్చు. మీకు తెలిసిన దీని వర్కౌట్ జస్ట్ లేసి పైకి లేవడం అంతే. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ ర్యాక్స్ నచ్చవు, ఓన్లీ ప్లేట్ ఏమంటారు, మేము అది కూడా ప్రొవైడ్ చేస్తాము. రెండోది ఏంటంటే చాలా మంది అంటే 2 సిటప్ ఎందుకండి, మనకు ఒక సిటప్ పెట్టేసి ఇంకో ఎక్స్ట్రా అటాచ్మెంట్ అంటే మీకు కావాల్సిన అటాచ్మెంట్ చేస్తాము. దీంట్లో పుల్అప్ కానీ పుల్ డౌన్ కానీ ఏదైనా కావాలంటే సెటప్ చేస్తాం. దీనికి మనకు లెంత్ పెట్టేసి ఇంకో ఎక్స్ట్రా కూడా చేస్తాము. తక్కువ ప్లేస్ లో ఇంకో వర్కౌట్ కూడా చేసుకోవచ్చు. లేదండి ఇఫ్ నీడెడ్ 2 అంటే 2 చేస్తాము. దీంట్లో మీకు రాడ్ టైప్ అంటే రాడ్ టైప్ చేస్తాము, ప్లేట్ అండ్ ప్లేట్ చేస్తాము. లేదు కొంచెం హైట్ తక్కువ ఎక్కువ కూడా మీ కంపెనీ బట్టి మీకు ఎట్లా డిజైన్ అట్లా చేసిస్తాం దీంట్లో. హలో అండి, మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక వర్కౌట్ దగ్గర ఉన్నాము. దీన్ని 2 టైప్ చెప్తాము. 2 వీల్స్ చిన్నవి ఉంటే స్ట్రెచింగ్ వీల్ అంటాము. మనం మోస్ట్ ఆఫ్ ది మనం ఎక్కడ చూస్తాము, ఒకటే వీల్ పెద్దగా ఉంటుంది, దాన్ని ఆర్మ్ వీల్ అంటాం. అది స్పెషల్ గా వచ్చేసి మనకి షోల్డర్ కోసం అండి. మనం పెద్ద వీల్ ఉంటే ఇలా అంటే రైట్ సైడ్ ఈ షోల్డర్ కి అండ్ రివర్స్ కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా ఫిజియోథెరపీ వాళ్ళు ఉంటే షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఆర్మ్ వీల్ చేయండి అని గోడకు మీరు పెట్టి ఉంటారు. అలాంటిది మీరు పార్ట్లకు వస్తే మీకు ఒక షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. దీంతో పాటు ఏంటంటే ఈ 2 ఉన్నాయనుకోండి, 2 వర్కౌట్ ఒకటేసారి చేస్తే చూపిస్తా చూడండి మీకు ఇలాగా. ఈ 2 వీల్స్ ఒకటేసారి చేస్తే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఉన్న ఈ ఫ్యాట్ కంటెంట్ ఒకటి ఎట్ ద సేమ్ టైం షోల్డర్ అవుతుంది, మనకి జాయింట్స్ అవుతాయి. అండ్ 2 యాంగిల్ చేస్తే మనకి చెస్ట్ దగ్గర ఉన్న రిబ్స్ మీద ఉన్న ఫ్యాట్ కంటెంట్ బర్న్ అయ్యి మజిల్ వర్కౌట్ బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఏంటంటే మజిల్ అంటే, మనం తెలియకుండా చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి ఇక్కడ. పెద్ద ఆర్మ్ వీల్ లో మనం వర్కౌట్ చేస్తే ఈ మజిల్ మూవ్మెంట్ వల్ల మనకు అక్కడ కొంచెం ఫిట్నెస్ బాగుంటుంది. ఇది మెయిన్ స్ట్రెచింగ్ వీల్ అండ్ ఆర్మ్ వీల్ బెనిఫిట్ అండి. దీంట్లో మీకు కస్టమైజ్ చేస్తాము. లేదండి మాకు 4 కావాలి 4 పెడతాము. లేదండి ఒక సైడ్ 2 వీల్ కావాలి, ఒకసారి పెద్ద వీల్ కావాలి, సింగిల్ వీల్ ఆర్మ్ వీల్ కావాలి. ఇవి 2 స్ట్రెచింగ్ వీల్, మనం చెప్పేది పెద్ద వీల్ ఆర్మ్ వీల్. సో మనం ఆర్మ్ వీల్ అంటే ఆర్మ్ వీల్ కస్టమైజ్ చేస్తాము, స్ట్రెచింగ్ వీల్ కస్టమైజ్ చేస్తాము. ఇది వచ్చేసి రోవర్ హ్యాండ్ అండి. మనం జిమ్ లలో చూసే రోవింగ్ మిషన్ ఉంటుంది కదా, సేమ్ ఫీలింగ్ లో
మనకు రోవర్ హ్యాండ్. వేరే వర్కౌట్ ఏం చేస్తే మజిల్ మీద ఎక్కడ స్ట్రెయిన్ పడుతుంది నీ మీద, కాబట్టి ఇక్కడ కాకుండా ఈ స్పెషల్ రోవర్ హ్యాండ్ వచ్చేసి ఎక్కడ ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా లోవర్ బ్యాక్ మజిల్స్ మీద ఎక్స్ట్రా ఫిట్నెస్ కోసం చేస్తున్నాము. కూర్చొని జస్ట్ మొత్తం వెనకాల వెన్నుపూస మొత్తం ఆనియాలి, బ్యాక్ బోన్ మొత్తం స్ట్రెచ్ చేసి లెగ్ బాగా పట్టుకొని జస్ట్ హ్యాండ్ పట్టుకొని పుష్ చేయాలి. దీనివల్ల అంటే మనకు బ్యాక్ వర్కౌట్ బాగుంటుంది అనమాట. మనం దీని మీద వెయిట్ ఎంత వేసుకోవచ్చండి, హెవీ డ్యూటీ 120 kg 130 kg పర్సన్ కూర్చున్నా మనకేం పర్లేదు. మనం గేజ్ గురించి మాట్లాడిన తర్వాత బట్ హెవీ క్వాలిటీ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, హెవీ బాల్ బేరింగ్ మెకానిజం అనమాట. అండ్ ఫౌండేషన్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత మూమెంట్కి వెళ్తే అంత ముందరికి వెళ్ళి వెనక్కి లాగితే అప్పుడు బ్యాక్ ఎక్కువ వస్తారు. చాలా మంది అంటే ఇలా లైట్ వెయిట్ చేస్తారు, ఇది లైట్ కాకుండా ఎంత స్ట్రెస్ అయితే అంత వదిలేసి అంత లాగాలన్నమాట. ఇది రోవర్ అండ్ స్పెషలిస్ట్ అండి. దీన్ని చాలా మంది రో మిషన్ కూడా అంటారు. పార్క్లలో అవుట్డోర్ జిమ్ లో అందరికి నచ్చిన మెచ్చిన చాలా ఇష్టమైన వర్కౌట్ ట్విస్టర్. మీరు అనుకోవచ్చు అందరికి ఇది చేసిన తర్వాత ఇది పార్క్ చేయకపోతే ఒక రిలాక్స్నెస్ ఉండదు. ఇది స్పెషల్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. కస్టమైజ్ చేస్తే మనం ఇలా కస్టమైజ్ చేసాము. చాలా మందికి 2 ways 3 ways కూడా పెట్టుకోవచ్చు. ఒక వర్కౌట్ 3 చోట్ల కూర్చొని పెట్టుకోవచ్చు, 3 చోట్ల నిల్చొని పెట్టుకోవచ్చు. ఈ స్పెషల్ ఇది వచ్చేసి మనకు సైడ్స్ అండ్ బెల్లి కోసం అనమాట. చాలా మంది ఏంటంటే టోటల్ బాడీ ట్విస్ట్ చేస్తారు. ఒక రిక్వెస్ట్ ఏమంటే టోటల్ బాడీ ట్విస్ట్ చేయకుండా మీకు కరెక్ట్ హ్యాండిల్ ఎట్లా కావాలంటే పట్టుకొని ఓన్లీ ఇది ట్విస్ట్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్లీ 5 to 7 minutes చేయాలండి. అందరు 2 నిమిషాలు చేసి అలసిపోతారు. 5 to 7 చేస్తేనే ఈ మజిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీని తర్వాత చాలా మంది ఏంటంటే కూర్చొని చేస్తే మనకు అప్పర్ సైడ్ బాగా ట్విస్ట్ అవుతుంది. అప్పర్ సైడ్ మనం అక్కడ నిల్చొని చేస్తే లోవర్ బెల్ ఇది మూవ్మెంట్ అయితే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఫిజికల్ గా కూర్చొని చేస్తే అప్పర్ సైడ్ ట్విస్ట్ అవుతుంది. అప్పర్ సైడ్ మీన్స్ మనకి ఇదంతా పార్ట్ వస్తుంది అన్నమాట. ఈ ఏరియా మొత్తం ట్విస్ట్ అవుతుంది. ఇది ట్విస్టర్ బెనిఫిట్ అండి. నెక్స్ట్ చూస్తున్నాము మనం ఇండోర్ జిమ్ లో ఎక్కడ జిమ్ లో చూస్తాం లెగ్ ప్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ వర్కౌట్ అందరికి. యంగ్స్టర్స్ కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అదే లెగ్ ప్రెస్ వచ్చేసి మనం అవుట్డోర్ జిమ్ లో స్పెషల్ పెడుతున్నాము. ఈ అవుట్డోర్ జిమ్ లో 2 ways ఉన్నాయి. ఇద్దరు ఒకటేసారి చేసుకోవచ్చు. లేదండి మనకు ఒక వర్కౌట్ లో ఒక ప్లేస్ లో ఇంత ఎక్విప్మెంట్ కావాలి ఎక్కువ కావాలనుకుంటే ఒక సైడ్ లెగ్ ప్రెస్ పెట్టుకొని ఇంకో చోట మీకు ఏం కావాలో కూడా మన దగ్గర టోటల్ 30 to 35 వర్కౌట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కాంబినేషన్ సెట్ చేసి ఇస్తాము. లెగ్ ప్రెస్ ఎలా చేస్తారు చూడండి. సేమ్ జిమ్ లో చేసిన ఫీలింగ్ ఉంటుంది, బట్ కొంచెం అవుట్డోర్ కాబట్టి వెయిట్ ఉంటుంది. మన వెయిట్ కరెక్ట్ లెగ్ పెట్టుకొని కిందికా మీద చూసుకొని కరెక్ట్ సెంటర్ అండ్ మన హైట్ బట్టి ఎక్కడ కావాలో అక్కడ పట్టుకొని జస్ట్ పుష్ చేయాలి. ఒకటే రిక్వెస్ట్ అంటే ఇది మొత్తం ఇలా ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అయితే మీ వెయిట్ ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు ఎప్పుడే కానీ లో మెల్లిగా రావాలి. చాలా మంది అంటే స్పీడ్ గా చేస్తుంటారు. వెళ్ళేటప్పుడు స్పీడ్, వచ్చేటప్పుడు ఎంత స్లో చేస్తే అప్పుడు మన థై మీద మజిల్ మీద వెయిట్ పడుతుంది. ఇది మీకు ఎవరికైనా క్యాజువల్ జిమ్ వాళ్ళకైనా అర్థమైపోతుంది, రెగ్యులర్ గా ఫిట్నెస్ అర్థమైపోతుంది. ఇంత చూసారు కదా ప్రతి వర్కౌట్ లో టోటల్ మన దగ్గర అప్రాక్స్ 30 to 35 వర్కౌట్స్ ఉన్నాయి. ఈ వెంచర్ లో అప్రాక్స్ మనం ఒక 8 to 9 వర్కౌట్ చూసాము. దీంట్లో కాంబినేషన్ కావాలంటే కాంబినేషన్ చేసుకోవచ్చు. మీకు వర్కౌట్ ఎలా కావాలో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనది వచ్చేసి స్పెషల్ గా ఈ మెయిన్ పైప్ వచ్చేసి 127 డయామీటర్ ఉంటుంది. 3 mm పైప్ గేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బేస్ పైప్ వచ్చేసి 215 డయామీటర్ లో 10 mm గేజ్ ఉంటుంది. మనం వాడే అన్ని చోట్ల ఒకాయన్ బాల్ బేరింగ్ వాడుతున్నాము. అండ్ పాలిప్లాకిన్ అనే 7 tank ప్రాసెస్ పెయింటింగ్ వాడుతున్నాము. హెవీ మెకానిజం ఉంటుంది. అప్రాక్స్ గా ఈ వెంచర్ లో మనం ఇచ్చేసి 3.5 to 4 బిఫోర్ కోవిడ్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు దగ్గర మీకు చిన్న రస్ట్ గానీ పెయింట్ గానీ ఎలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా వర్క్ ఉంది. 1 year కంపెనీ వారంటీ ఇస్తాము. అడిషనల్ గా ఫ్రెండ్లీగా మనం అడిషనల్ 2 years కూడా సపోర్ట్ చేస్తాము. సపోజ్ ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలో వెంచర్ ఓపెన్ అయ్యే లోపు ఏమైనా అయింది, ఎవరైనా ఇరగొట్టారు, ఏమైనా అయిందంటే థెఫ్ట్ అయింది అనుకోండి, అనుకోండి వేస్తే మేము ఆ పర్టికులర్ పార్ట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిప్లేస్ చేస్తాము. జస్ట్ ఫ్రెండ్లీ సర్కిల్ కోసం అండి. అండ్ దీంట్లో మెయిన్ చేసుకోవచ్చు అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక కమర్షియల్ జిమ్ పెట్టాలనుకుంటే ఇప్పుడు వెంచర్ గానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ విల్లాలు కానీ ఉన్నప్పుడు ఒక సెల్లర్లు కానీ లేకపోతే ఒక క్లబ్ హౌస్ లాగా చేస్తే ఒక లిమిటెడ్ పీరియడ్ లో 4.5 lakh లో ఒక ట్రెడ్మిల్, సైకిల్, ఎలక్ట్రికల్, ఒక మినీ స్టేషన్ పెడితే ఆడికే ప్యాక్ అయిపోతుంది స్పేస్ పరంగా. అదే మీకు ఇంత స్పేస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి ప్యాకేజ్ జస్ట్ 3.54 lakh ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ లో మీకు జిమ్ లో చేసే వర్కౌట్స్ అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. లేదు మీరు ఒక 1 lakh అట్లా పెంచుకుంటే దగ్గర ఇంకో 2 వర్కౌట్స్ యాడ్ అయ్యి 5 lakh 10 to 15 వర్కౌట్స్ యాడ్ అవుతాయి. అదే ఇండోర్ ఉంటే ఓన్లీ మీకు ట్రెడ్మిల్, సైకిల్, జిమ్, సైకిల్ గానీ ఒక 4-5 వర్కౌట్లు వస్తాయి. ఇక్కడ అవుట్డోర్ లో ఓవరాల్ వర్కౌట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఉండదు. అండ్ ఫ్రెషర్ లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెంచర్ చేసాము, ఇది మనమే డిజైన్ చేసామంటే మనం డయాగ్రాఫ్ ఇచ్చాము. ఇక్కడ మీకు వాకింగ్ ట్రాక్ ఇచ్చాము. ఇక్కడ మన మధ్యలో వర్కౌట్స్ పెట్టాము. ఈ చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఎవరైనా వాక్ చేసుకోవచ్చు. అయితే మీకు నెక్స్ట్ మనం వెనకాల చూపిస్తాము. చిల్డ్రన్ పార్క్ పెట్టాము, అక్కడ షటిల్ కోర్ట్ పెట్టాము. ఇదంతా ప్రాపర్ గా డిజైన్ చేసి పెట్టాము. అండ్ మీరు వెనకాల చూస్తుంటే వెంచర్ లో ఆల్రెడీ చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా రోడ్ వేస్ అంతా ఉంటుంది. ఇది ఒక సపరేట్ సెక్షన్ పెడతామంటే హెల్తీగా ఉంటుంది. సెక్షన్ లో మనకు వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెషర్ లో. చూసారండి ఇప్పటివరకు మన అవుట్డోర్ జిమ్ లో దొరికే మన వర్కౌట్స్, ఎక్విప్మెంట్, గేజ్, క్వాలిటీ. ఇది మనం చూసే అవుట్లుక్ అండి. ఫౌండేషన్ 2x2 ఫౌండేషన్ లో దోడి, సిమెంట్, కాంక్రీట్ ఇదంతా వర్కౌట్ చాలా సివిల్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ మనం మెజర్మెంట్ చేసుకుంటాము. మెజర్మెంట్ చేసుకుని ఒక లెవెల్ గా చూసుకొని ఎవరైతే బిల్డర్ వాళ్ళ ఐడియాలు ఇస్తారో దాని వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ తో ఒక డీసెంట్ లుక్ లా చేసి ఫౌండేషన్ తోటి దీనికి ఫౌండేషన్ పైప్ ఉంటుంది. దీని లోపల ఆ లెవెల్ కనబడకుండా సిమెంట్, కాంక్రీట్ తోటి మెటల్ వర్క్, సివిల్ వర్క్ చేసిన తర్వాత 3 to 4 days క్యూరింగ్ అయిన తర్వాత, ఎందుకంటే బేస్మెంట్ స్టాండర్డ్ ఉంటేనే ఎక్విప్మెంట్ కదలకుండా ఉంటుంది. ఎక్విప్మెంట్ కదలకపోతే లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల వస్తారు మీరు పార్క్ లో ఎప్పటికక్కడ ఊడిపోయారంటే ఫౌండేషన్ కరెక్ట్ ఉండదు, వాళ్ళకి సివిల్ వర్క్ ఐడియా లేకుండా అనమాట. మన అట్లా ఉండదు. ప్రాపర్ సివిల్ వర్క్
పడుకుంటుంది. 3 to 4 days కాదు, ఇంకో కార్ 2 days ఇంకా క్యూరింగ్ చేసేసి తర్వాత ఇన్స్టాల్ చేస్తాం అనమాట. చూసారు కదండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉర్జిత ఫిట్నెస్. థ్యాంక్ యూ. బై బై.